1467 కోట్ల వరకు అక్రమంగా తవ్వకాలు జరిపినారు అనేది గుర్తించారు. అది చివరి వరకు ఒక 4000 కోట్ల వరకు పోయే అవకాశం ఉందనేది కనిపిస్తూ ఉంది. ఇంకా అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చేమో తెలియదు కదా. నాగార్జున గారు మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? అంటే ఒకటి కాదు, రెండు కాదు, ఇన్ని స్కామ్లు ఉన్నాయి. ఇన్ని స్కాముల్లో ఇప్పుడు ఇసుకకు సంబంధించి ఇది మేజర్ విషయం. ఎందుకంటే అక్రమ తవ్వకాలు జరపడం వల్ల అక్కడ పర్యావరణానికి ఇబ్బంది కలిగించడంతో పాటు ఎన్జీటీ ఆదేశాలను పూర్తిగా పక్కన పెట్టి రీతిని వ్యవహరించారు కదా. ఆ రోజున ఎంతమంది చెప్పినా వినకుండా చేశారు. ఇదంతా అందరికీ తెలుసు, కళ్ళ ముందే యథేచ్ఛగా జరిగింది ఇదంతా. అవును అవును సార్. సార్ మనం చిన్నప్పుడు హచ్ అని చెప్పి ఒక నెట్వర్క్ ఉండేది సార్, మీకు ఐడియా ఉందా? హచ్ అని చెప్పి ఒక నెట్వర్క్ ఉంటుంది. దాని కొటేషన్ అడ్వర్టైజ్మెంట్ ఏముందంటే, వెన్ ఎవర్ యూ గోస్ అవర్ నెట్వర్క్ ఈస్ ఫాలోస్ అని ఒక కొటేషన్ ఉంది సార్. అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారు, మా జగనన్న డబ్బులు ఎక్కడుంటే అక్కడ హచ్చి డాగ్ లాగా వెనకాలే వస్తారనుకుంటా సార్. ఎందుకంటే ఈ రోజు అక్షయ పాత్రలో ఎలాగైతే మనం 1 by 1 ఐటమ్స్ తీస్తుంటే మళ్ళీ వస్తుందో, అలాగే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి తీస్తాకుండేది వెలగబడుతూ ఉంది సార్, బయటకు వస్తా ఉంది. అయితే నాకు ఇంకొక సినిమా డైలాగ్ గుర్తొచ్చింది సార్. జూనియర్ ఎన్టీఆర్ది ఒక డైలాగ్ ఉంటుంది, ఈ సృష్టిలో ఒకదానికి మరొకటి ఎవ్రీథింగ్ ఇంటర్లింక్ అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది సార్. అలాగే గత వారం రోజులు జరిగిన పర్యటనలో ఎవ్రీథింగ్ మనం ఇంటర్లింక్ చేసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు మన గవర్నర్ గారిని కలవటం, అలాగే నిన్న కాక మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల మీద ఎక్కడో ఢిల్లీలో ఉన్న వ్యక్తి బిల్ వేయటం, కేసు వేయటం, అలాగే ఈరోజు శాండ్ కేసు బయటకు రావటం, ఇవన్నీ మొత్తం ఒక ఇంటర్లింక్ లో ఉంది సార్. ఇందాక మీరు స్టార్టింగ్ గా చెప్పినట్టు ఏదైతే లిక్కర్ కేసు ఉందో, లిక్కర్ కేసు 1 by 1 తీసుకొస్తున్నారు. కొలిక్ వచ్చింది, మా అయితే నెలన్నర పట్టింది. ఆ కేసు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనుకున్న టైంలో సడన్ గా ఈ కేసు వచ్చి పడింది. అంటే జరిగిందని మనకు తెలుసు, కానీ స్టార్టింగ్ నుంచి తీయకుండా 1 by 1 ఇల్లు చక్కబెట్టుకుంటా వస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన స్కామ్లు 1 by 1 పేర్చుకుంటా 1 by 1 తేల్చుకుంటా వస్తున్నారు. అలా వచ్చిందే ఈ శాండ్ స్కామ్. ఎందుకంటే సార్ మీరు ఒకరు గుర్తుంచుకోవాలి సార్, జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి కేసులు 1 by 1 మొత్తం తీస్తారు. మనం చేసిన అవినీతి కానీ అక్రమాలు కానీ వాళ్ళ దగ్గర చట్టాపత్తు రెడ్ బుక్ ఏదైతుందో అందులో రాసుకున్నారు. ఈ అన్నిటి గురించి మనం బయటపడాలంటే డెఫినెట్ గా మనకి బీజేపీ హామీ కావాలి, లేదా గవర్నర్ గారు హామీ కావాలి అని హుటాహుటిగా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి వెళ్ళి కలవడం జరిగింది. ఎందుకని, ఓహో శాండ్ కూడా మనం బయటకు తీస్తున్నారు, శాండ్ లో కూడా 4000-5000 కోట్లు మనం సంపాదించుకున్నాం కదా, ఆ అవినీతి కూడా బయటపడే అవకాశం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది. అదే పనిగా సార్ మీరు చూస్తున్నారు లేదో, ఇందాక మీకు ఒక మాట చెప్పా, ఢిల్లీలో ఉన్న వ్యక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్పి బీజేపీకి సంబంధించిన ఒక లీడర్ ఉన్నాడు సార్. ఎందుకని ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఏం జరిగినా కానీ టీడీపీ హయాంలో వచ్చి హచ్టాగ్ లాగా ఆయన మాట్లాడడం జరిగింది. కానీ గత 5 ఏళ్ళు ఏం జరిగిందని ఒక్కరోజు స్పందించిన పాప ఆయన పోలా. అయితే ఆయన శిష్యుడు, ఆయన ఎవరైతే ఉంటాడో అనుంగ శిష్యుడు, ఎవరైతే ప్రథమ శిష్యుడు ఉంటాడో అతను ఒక ఢిల్లీలో ఒక వ్యక్తి చేత మన ఏపీ హైకోర్టులో కేసు వేయించారు. ఏమని, జగన్మోహన్ రెడ్డి గారి గత 5 ఏళ్ళు జరిగిన ఏదైతే అక్రమాలు ఉన్నారో ఆ అక్రమాల మీద సిట్టింగ్ జడ్జితో ఇన్వెస్టిగేషన్ కానీ లేదంటే సిఐడి కానీ అప్పచెప్పాలి, సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ద్వారా విచారణ చేయించాలని చెప్పి ఒక పిటిషన్ చేయడం జరిగింది. సార్ వెనకున్న ఉద్దేశం ఏమంటారు? మరి వెనకున్న ఉద్దేశం ఏంటంటే, మనం అందరం ఏమనుకున్నాం అంటే, ఓహో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద వీళ్ళకి అంత ప్రేమ ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంక్వైరీ వేయమన్నారు, సో మంచిదే కాదని చెప్పి మనం అనుకున్నామని చెప్పి వాళ్ళు అనుకున్నారు. దీని వెనకున్న ఉద్దేశం ఏంటంటే, బాబాయ్ హత్య కేసు ఎలాగుందో, ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఎలా ఉందో, కోడికత్తి కేసు ఎలా ఉందో, ఈ కేసులు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐకి చాలా కేసులు ఉన్నాయి కదా, ఆ కేసులో ఇది కూడా కేసు ఆడైతే మా అయితే కేసు అలా ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది, మనం డిశ్చార్జ్ పిటిషన్ చేసుకోవచ్చు, ఒక 10-15 ఏళ్ళకి ఒక కొలిక్ వచ్చింది, ఆలో మన గవర్నమెంట్ వచ్చింది, మనం ఏదో చేయొచ్చు అన్న ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే, సుబ్రహ్మణ్య స్వామి వేస్తే డౌట్ వచ్చిందని చెప్పి వాళ్ళ శిష్యుల చేత వీళ్ళు కేసు వేయించేస్తారు. అంటే చూడండి, ఒకవేళ ఇక్కడ సిట్ ఇన్వెస్టిగేషన్ కానీ స్టేట్ ప్రభుత్వం కానీ సీరియస్ గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తే 1 by 1 బయటకు పడతాయి అని చెప్పేసి, సో ఇక్కడ ఇన్వెస్టిగేషన్ స్టాప్ చేయాలి. గతంలో ఎలాగైతే బాబాయ్ హత్య కేసు మీద అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళి ఇది ఆపండి అని
స్టే తెచ్చాడో అలాగే ఈ కేసులన్నీ స్టే తెప్పించి సిబిఐగా గోదానికి ఇస్తే అది టైం పాస్ అయింది కదా, మనం హ్యాపీగా ఓదార్పు యాత్ర ఇంకొక యాత్ర తిరగొచ్చు కదా అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అనుకో ఆడిచ్చిన నాటకం సార్ ఇది మొత్తం. అయితే ఇప్పుడు ప్రజలు మనం శాండ్ ఇష్యూ కొందాం. మీకు గుర్తుందో లేదో నవీన్ గారు, గవర్నమెంట్ మారిన మొదటి సంవత్సరంలో ఆర్టిఫిషియల్ గా మనకు కొరత ఏర్పడింది, కృత్రిమ కొరత. అది మనం అందరం మర్చిపోయింది. ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో తగిన వసతి లేక, దట్ మీన్స్ పని చేయడానికి పని లేక, కూలి లేక, వాళ్ళకి ఏం చేయాలో తెలియక రోడ్లు వెంబడి వెలువెల్లాడిన రోజులు మనం చూసాం. ఏంద్రా బాబు అంటే ఎక్కడ చూసినా కానీ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. మీకు గుర్తుందో లేదా నవీన్ గారు? ఎక్కడ అమరావతిలో కన్స్ట్రక్షన్ కాదండి, రాష్ట్రం మొత్తం మీద కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే ప్రధాన కారణాలు రెండు. కన్స్ట్రక్షన్ కావాలంటే మేజర్ రా మెటీరియల్ ఏంటంటే శాండ్, ఉసుక సప్లై లేకపోతే కన్స్ట్రక్షన్స్ అన్ని ఆగిపోతాయి. ఈ ఉసుక సప్లై ఎవరు చేయాలంటే ప్రభుత్వం సంబంధించిన వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఎందుకని? ఉసుక నది న్యాచురల్ రిసోర్సెస్ కాబట్టి, ప్రభుత్వ ఆదిలో ఉండే ఒక వనరు కాబట్టి, ప్రభుత్వం కంట్రోల్ చేసే వనరు కాబట్టి, గత ప్రభుత్వంలో ఉచితంగా ఇచ్చిన ఉసుకని వీళ్ళు రాములు ఏం చేశారు? లేదు, ఉచితంగా ఇస్తే మనకి ఆదాయం, మన రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోల్పోతుంది. అలా కాదు, మనం కొంతమందిని ఒక ముగ్గురికో నలుగురికో ఐదుగురిలో టెండర్లు పిలుద్దాం, వాళ్ళకి అప్పు చెప్దాం, వాళ్ళు మంత్లీయో ఇయర్లో నాకెంత భాగం పంపిస్తారు, గవర్నమెంట్ కి అంత భాగం పంపిస్తారు అని చెప్పి వాళ్ళు టెండర్లో పిలిపించి కొంతమందికి అప్పు చెప్పారు సార్. వాళ్ళు స్టార్టింగ్ ఈ పత్యాపారం మొత్తం, ఈ సీడ్ బిజినెస్, కాటన్ బిజినెస్ మొత్తం జరగడానికి కొంత సమయం పట్టింది. సమయం పట్టిందా తొందరగా వదలలేదు సార్. కొంత టైం గ్యాప్ తీసుకొని కృత్రిమంగా వాళ్ళు కృత్రిమ కొరత సృష్టించి, ఎందుకంటే గతంలో కొంతమందికి ఫ్రీగా శాండ్ ఉసుక దొరికేది కదా, ఇప్పుడు ఒకేసారి మనం అమ్ముతూ అంటే ఎవరు తీసుకోరు. సో ఆ కొరత కనుక మనం క్రియేట్ చేసి తగిలితే డెఫినెట్ గా ఎవరు సప్లై చేయడానికి ఎవరి దగ్గర ఉండదు కాబట్టి ఆటోమేటిక్ వాళ్ళు మనం చెప్పిన రేట్ కొనుక్కుంటారని చెప్పి వాళ్ళు కృత్రిమంగా ఇది చేయడం జరిగింది సార్. అది మనం గమనించాలి, ప్రజలు అది మర్చిపోకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఆదాయం వచ్చిన ఓకే, మీ దాంట్లో సరే నాగార్జున గారు మీరు చెప్పిన దాంట్లో కరెక్ట్ ఒక పాయింట్ ఉంది.